ప్రేక్షకుడు ఎలాంటి వాడంటే ఆకలితో ఉన్నప్పుడు ఒక వ్యక్తిని మనం బ్రెడ్ ఇస్తా అన్నట్టుగా ఇట్లా ఇసిరేస్తే ఏం చేస్తాడు, ఉరుకుతాడు కదా. కుక్క కూడా అంతే కదా, ఆకలితో ఉంటుంది. పెట్టె మీద ఏదో వస్తువు కావాలని పడేసినా అన్నం అనుకొని ఉరుకుతుంది కదా. ఎందుకంటే అన్నం అట్లే ఇస్తారు కదా ఎవరైనా. ఓహో ఇది కూడా అన్నం అనుకొని ఉరుకుతుంది కుక్క, అది ఆకలితో ఉంటుంది కాబట్టి. ఒక ప్రేక్షకుడు అలాంటి వాడు అనమాట. ఒక కొత్త విషయం కోసం ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటాడు ప్రేక్షకుడు. కాబట్టి కొత్తదనం చెప్పాలి, కొత్తగా చెప్పాలి, కానీ ఆశ పెట్టాలి అందులో. ఎందుకంటే వాడు ఆకలితో ఉంటాడు. అయితే ప్రతి దాంట్లో ఆశ పెడుతూ ఉండాలి విషయం, అప్పుడే చివరి దాకా చదువుతాడు. అలాగే కొత్తదనం కావాలి వానికి. కాబట్టి కొత్తదనం క్రియేట్ చేయాలి, కొత్తగా చెప్పాలి. కొత్తగా చెప్పడం అంటే ఒక రకంగా ఆశ పెట్టడం లాంటిది. కొత్తదనం చేయాలి, కొత్తగా చెప్పాలి, చెప్తే చూస్తానంటూ కొత్తదనం కావాలి ప్రేక్షకుడికి. అయితే ఒక రచన అన్న, ఒక పాట అన్న ఎలాంటిదంటే ఒక అదృశ్యానికి దృశ్య రూపం ఇవ్వడం. ఇప్పుడు దృశ్య రూపం అంటే ఇప్పుడు దయ్యం అంటే ఏం చేస్తాం, ఎంటికలు వీరబోసుకున్నాయని, దాని కాళ్ళు వెనకకుంటాయని, అది కామును పోతూ ఉంటే మంటలు లేపుతుందని, గోర్లు పెట్టుకొని మనల్ని బిసుకుతుందని, ఇట్లా రకరకాలుగా భయపడతాము అట్లా చెప్తారు కదా. అంటే అదృశ్యానికి దృశ్య రూపం ఇచ్చింది. ఇలా ఇంతవరకు లేని దానికి ఒక రూపం అదనమాట. ఇప్పుడు రావణాసురుడు 10 తరకాలు ఉన్నాయా, రాక్షసుడా, ఒక అదృశ్యానికి వాళ్ళ రూపం ఇచ్చింది. అట్లా ఇలా ఒక అదృశ్యానికి రూపం, ఇంతవరకు లేని ఒక అదృశ్యానికి నువ్వు దృశ్య రూపమి, ఇంతవరకు లేని ఒక రూపమి, లేని దానికి ఒక లేని రూపమి. ఒక పాట కూడా అంతే, ఒక లేని శబ్దానికి నువ్వు దృశ్య రూపమి, అంటే శబ్ద రూపమి, వస్తు రూపమి. అప్పుడది పాట అయితే రాగం అవుతుంది. కంటెంట్ కూడా ఇదనమాట. ప్రేక్షకుడు ఈ కొత్తదానాన్ని వింటాడనమాట. కంటెంట్ చేస్తే పాట అయినా ఇలాగే చేస్తారు. బాత్రూమ్ సింగర్ అంటారు. ఎవరైనా మనం ఇంట్లో పాడుకుంటాం కదా, అది ఎలాంటిదంటే మనం పుడుతూనే తెలుగు నేర్చుకుంటాం కదా, మనం నేర్చుకుంటాం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది తెలుగు, అలా పాడుతూ ఉంటాం. దీన్ని బాత్రూమ్ సింగర్ అంటారు. ఎంత పాడినా ఇది ప్రొఫెషనల్ కాదు, మనం పుట్టుకతో తెలుగు నేర్చుకుంటాం కదా, అలాంటిది అనమాట. మరి ప్రొఫెషనల్ సింగర్ అంటే ఎట్లా పాడతారు అంటే, ఇప్పుడు మనము తెలుగు కాకుండా ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే ట్యూషన్ పోతాం, స్పోకెన్ ఇంగ్లీష్ పోతాం కదా. గుజరాతీ, కన్నడ, మలయాళం, అస్సామీ, చైనా ఇవి నేర్చుకోవాలంటే ఎంత కష్టం. అట్లా ప్రొఫెషనల్ సింగర్ అంటే అట్లా అనమాట. అంటే ప్రొఫెషనల్గా పాడాలి. ఇదేమో పర్సనల్గా పాడతాం బాత్రూమ్ సింగర్ అనుకోకుండా, దీన్నే ప్రొఫెషనల్గా పాడాలి. దీన్ని పాడితే వస్తుంది అనమాట. అలా నేర్చుకుంటే ప్రొఫెషనల్ సింగర్ అవుతాం. ఇప్పుడు మామూలుగా పాట ఎట్లా పాడుతున్నాం, మన కోసం మనం పాడుకుంటాం అలా అన్నట్టు. ఇప్పుడు మనం ఒక వస్తువును మనం రుచి చూసి తీపిదా పుల్లదా అని చెప్తాం కదా, చేద్దా అని చెప్తాం కదా. మన కోసం మనం వాడుకునేది అలాంటిది. మన కోసం మనం వాడుకుంటే చక్కగా వాడుకుంటాం. కానీ మనకు అతీతంగా పాడాలి. అందులో మన కోసం అనేది ఎక్కడ ఉండకుండా వాడితే ఎట్లుంటుంది అంటే, నాలుక లేకుండా, నాలుకను ఉపయోగించకుండా ఒక వస్తువు తీయదా పుల్లదా అని చెప్పలేం కదా. చెప్తే ఎలా ఉంటుంది అలాంటిది అనమాట. ఆ విధంగా వాడాలన్నమాట. అలా వాడితే ప్రొఫెషనల్ అవుతుంది.